తెలంగాణ అంటేనే పోరాటాల చరిత్ర. ఎన్ని ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు కులాలు మతాలనే తేడా లేకుండా కొట్లాడితే మన తెలంగాణ మనది మనకైంది. త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కని మెట్లు లేవు, తొక్కని గడప లేదు, మొక్కని దేవుడు లేడు. ఎవరికి ఇష్టమైన దేవుళ్లకు వాళ్ళు ముడుపులు కూడా కట్టిండ్రు. మరి వాటిని తీర్చుకోవాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి సార్ కూడా అదే పని మీద ఉండు. మొన్ననే వరంగల్ భద్రకాళి అమ్మవారికి కిరీటము నగలు చేపించి మొక్కు తీర్చుకుంటూ సీఎం కేసీఆర్ సార్. ఇక ఇప్పుడు తిరుపతి ఎంకన్న మొక్కు తీర్చబోతుండు. నగలు రెడీ అయినాయి. ఒకటేమో 5 పెట్టెల కంటే, ఇంకోటి సాలిగ్రామహారం. దేవునికి ఏది చేపిస్తే మంచిగా ఉంటుందో మీరే సెలెక్ట్ చేయండి. గుడి కమిటోళ్లకు 5 కోట్లు పంపిండట సారు. వాళ్ళేమో తమిళనాడులో నగలు తయారు చేసి ఇట్లా పేరు పోయినోళ్ళతో చేపించిండ్రట. వీటిని తిరుపతిలోనే భద్రంగా దాచిపెట్టిండ్రు. మన ముఖ్యమంత్రి సార్కి ఇలుగాక మొక్కు పెండింగ్ లో పడ్డది ఇన్ని దినాలు. ఉంటే లేట్ అవుతుందని ఈ నెల 10 పూటలలోనే తిరుపతికి పోయి సామి మొక్కప్ప చెప్తాడట. ఈ కార్యం అయిపోగానే బెజవాడ దుర్గమ్మకు నగలు చేపించేది ఉంది. ఏ రాష్ట్రంలో ఉన్నా దేవుడు దేవుడే, మొక్కు మొక్కే. అందరు దేవుళ్ళని తుర్తి చేస్తేనే కదా నిండార దీవనార్థులుండేటి.